ఎంత కష్టపడ్డా డబ్బులు మీకు నిలబట్టలేదా? దానికి కారణం ఏంటో తెలుసా? వాస్తురీత్యా మీ ఇంట్లో నైరుతి భాగమందు మనీ ఫ్లో అవ్వటం లేదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మనీ ఫ్లో అయ్యేది మన ఇంట్లో నైరుతి భాగంలో, అంటే దక్షిణ నైరుతిలో. అక్కడ గనక మీరు వాస్తురీత్యా మీరు ఏ వస్తువులైనా పెట్టరాని వస్తువులు పెట్టినట్లయితే మనీ మీకు ఫ్లో కాదు. అలాగే నైరుతి భాగంలో వాస్తురీత్యా ఏదైనా తేడా ఉన్నా కూడా మీకు నైరుతి భాగంలో మనీ ఫ్లో ఉండదు. అలాంటి ఇంట్లో డబ్బు ఎంత వచ్చినా వృధా ఖర్చులు అవుతుంది, డబ్బు నిలబడదు, అనుకున్నట్టుగా సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఉత్తర భాగంలో మీకు గనక వాస్తురీత్యా ఎక్కడైనా దోషాలు ఉన్నట్లయితే అలా కూడా మీకు మనీ ఫ్లో అవ్వదు. ఎందుకని? ఉత్తర భాగం కుబేర స్థానం కాబట్టి ఉత్తరాన మనం క్లారిటీగా ఉండాలి, వాస్తురీత్యా కరెక్ట్గా ఉండాలి. అలాగే మనం పెట్టుకునే సామాను కూడా, అంటే ఇంట్లో సర్దుకునే సామాను కూడా ఏ విధంగా పెట్టాలి అంటే ఉత్తరం గోడకి ఎవరైతే ఆనిచ్చి పెడతారో వారింట్లో కూడా కష్టానికి తగ్గ ఫలితం అందుకోలేరు. తెలియకుండా ఎప్పుడు మెంటల్ టెన్షన్, చిరాకు, వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలా ఎవరింట్లో అయినా జరుగుతూ ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీరు వాస్తురీత్యా ఎలా ఉండాలి, ఇంట్లో మీరు పెట్టుకునే సామాను ఎక్కడెక్కడ సర్దుకోవాలి, ఎలా సర్దుకోవాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో క్లారిటీగా మీకు వివరించడం జరుగుతుంది. మీకు పరిపూర్ణ వాస్తుని వివరించి సైంటిఫిక్గా దాని రెమెడీస్ మీకు చెప్పి మీ సమస్య నుంచి బయటపడే బాధ్యత మాది. ఒక్కసారి సందర్శించి చూడండి.